ఓం శ్రీ మాత్రే నమః. క్రూరమైన కూటనీతి గురించి కణికుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నక్క కథ మనకు మహాభారతంలోని ఆదిపర్వంలో కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనునిపై గల విపరీతమైన ప్రేమతో ధర్మగుణ సంపన్నులైన పాండవుల అభివృద్ధిని చూసి అసూయ చెందాడు. అటువంటి సమయంలో ధృతరాష్ట్రుని మంత్రుల్లో ఒకరైన కణికుడు ఒక కథ చెప్తాడు. అనగనగా ఒక అడవిలో ఒక కుటిలమైన నక్క ఉండేది. అది చాలా తెలివైనది మరియు దుష్ట స్వభావం కలిగినది. ఇతరులతో తన పనులు చేయించుకునేది. అవి పూర్తయ్యాక వారిని మోసం చేసి ఆ ఫలితాన్ని తానొక్కతే అనుభవించాలని చూసేది. ఈ నక్కకు పులి, తోడేలు, ముంగిస, ఎలుక అని నలుగురు స్నేహితులు ఉన్నారు. ఆ అడవిలో ఒక బలిష్టమైన బాగా వేగంగా పరిగెత్తగలిగే లేడి ఒకటి ఉండేది. ఆ లేడి మాంసం తినాలని నక్కకు కోరిక కలిగింది. కానీ నక్క ఒంటరిగా ఆ లేడిని వేటాడలేదు. అందువలన తన మిత్రులను పిలిచి ఆ లేడి మాంసం ఎంత రుచిగా ఉంటుందో వర్ణించింది. అప్పుడు పులి, సరే నేను వేటాడతాను, తర్వాత మనందరం కలిసి దానిని తిందామని చెప్పింది. కానీ నక్క, ఎందుకు మిత్రమా, అది చాలా వేగంగా పరిగెడుతుంది, నీవు బాగా అలసిపోతావు. నా వద్ద ఒక ఉపాయం ఉంది. లేడి నిద్రపోయేటప్పుడు ఎలుక లేడి కాళ్ళను కొరుకుతుంది. అప్పుడు నీవు సులభంగా వేటాడవచ్చు అని చెప్పింది. వేటాడడం పూర్తయిన తర్వాత నక్క విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటించి అందరినీ స్నానానికి వెళ్ళి రమ్మంది. ముందుగా వచ్చిన పులితో, పులి, నీవంట అసలు వేటాడలేవంట, అసమర్థుడు అంట, కాబట్టే తన సహాయం ద్వారా మాత్రమే లేడిని వేటాడావు అని ఎలుక అందరితో చెప్తుంది అని పులిని రెచ్చగొట్టింది. దాంతో పులి, ఛీ, ఈ పాటి వేటను నేను వేటాడలేనా, ఇది నాకొద్దు, పోయి నేను సొంతంగా వేటాడుకుంటా అని పులి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన తోడేళ్ళను చూసి, పులి నీ మీద చాలా కోపంగా ఉంది, వేటలో నువ్వు ఏమీ సహాయం చేయలేదంట, కాబట్టి నిన్ను చంపుతా అంటూ ప్రతిజ్ఞ చేసింది, తర్వాత నీ ఇష్టం అంది నక్క. దానికి తోడేలు, నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ అది కూడా వెళ్ళిపోయింది. ఎలుక రాగానే దాన్ని తినేసింది నక్క. ఇక ముంగిస రాగానే, నేను పులిని తోడేలును ఓడించి తరిమేశాను, నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు అంది నక్క. అవే పారిపోయిన తర్వాత నా సంగతి ఏంటి అనుకుని ముంగిస కూడా పారిపోయింది. ఈ విధంగా నక్క తన స్నేహితులందరినీ మోసం చేసి చివరకు తానొక్కటే అనుభవించింది అని చెప్పి, రాజా, పాండవులు మహాధర్మాత్ములు మరియు అత్యంత బలవంతులు, కాబట్టి వారిని బలంతో యుద్ధంతో నీవు గెలవలేవు, కాబట్టి మోసంతోనే జయించగలగాలి. అందువలన రాజనేవాడు తనకంటే బలమైన శత్రువును నక్క అనుసరించిన కూటనీతి విధానంతోనే అనుసరించి జయించాలి అని ముగించాడు.